మోంతా తుఫాన్ ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. భారీ వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. బాపట్ల జిల్లాపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా కలెక్టరేట్ డివిజన్ మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. సూర్యలంక బీచ్ మార్గాన్ని మూసివేశారు. నిజాంపట్నం హార్బర్ కు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఏదైతే ఏమన్నా మోంతా తుఫాన్ ఏదైతే ఉందో ఆ తుఫాను తీవ్రత మాత్రం ఇప్పుడే అంతకంతకు పెరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. నేనైతే ఇక్కడ బాపట్లలో ఉన్నటువంటి సూర్యలంక తీరాన ఉన్నాను, సముద్ర తీరాన ఉన్నాను. ప్రజెంట్ పరిస్థితి అయితే మాత్రం పూర్తిగా కూడా అక్కడ చాలా అలజడిగా కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా సముద్రానికి సంబంధించి సముద్రం కూడా పెద్ద ఎత్తున అలలు అయితే ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా భారీగా కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నాయి. అదేవిధంగా కూడా ఎదురుగాళ్ళు కూడా స్టార్ట్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం మొత్తం యంత్రాంగం బాపట్లకు సంబంధించి యంత్రాంగం అయితే అప్రమత్తమయ్యారు. అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి బాపట్లకి సువిశాలమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడైతే మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉండటం మూలాన లోతట్టు ప్రాంతాలు కూడా అధికంగా ఉండటం మూలాన అక్కడైతే మాత్రం ఏదైతే ఈ క్యాంప్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 5,000 మందిని క్యాంపుల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం గత గంట సేపటి నుంచి మాత్రం తీవ్రంగా కూడా ఇక్కడైతే మాత్రం ఈ అలలు ఎగిసి పడుతున్నాయి. అదేవిధంగా కూడా వర్షం పడుతూ ఉంది. అలాగే తీవ్రమైనటువంటి గాలులు వీస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అప్రమత్తమయ్యారు. ఇక దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే వరి పంటకు సంబంధించి పూర్తిగా కూడా దెబ్బతినే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడే వరికి సంబంధించి ఈ మొక్క గింజ పోసుకునేటువంటి సమయంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ తుఫాను రావడంతో మోంతా తుఫాను రావడంతో మాత్రం రైతులు కూడా చాలా ఆవేదన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఉన్నటువంటి ఏదైతే ఈ శిబిరాలు ఉన్నాయో శిబిరాల్లోకి తరలించడమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరమైనటువంటి వస్తువులు కూడా ఇస్తున్నట్లుగా కూడా బాపట్లకు సంబంధించిన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వినోద్ కుమార్ తెలియజేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రజెంట్ పరిస్థితి మాత్రం ఇక్కడ తీవ్రంగా ఉంది. ఒక పక్కన అలలు ఎగిసి పడుతున్నాయి, మరో పక్కన తీవ్రమైనటువంటి గాలులు వీస్తున్నాయి. అదేవిధంగా వర్షం కూడా పడుతుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ.